నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో స్వర్గీయ ఎర్ర నారాయణస్వామి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. పాల్గొన్న బొలిశెట్టి శ్రీనివాస్, నిమ్మల రామానాయుడు, ఆరిమిల్లి రాధాకృష్ణ, వలవల బాబ్జీ, ఈతకోట తాతాజీలు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆకాశం హాస్పిటల్ శశి కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని ప్రారంభించిన జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్. నారాయణపురంలోని శ్రీ వివేకానంద జడ్పీ హైస్కూల్లో 15 లక్షలతో నిర్మించిన భోజనశాలను ప్రారంభించిన దాత పూర్వ విద్యార్థి డాక్టర్ వడ్లపూడి శ్రీధర్, కనకమెడల శోభారాణిలు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తా, ఇప్పటికే చేశా, ఇంకా చేస్తా. కేంద్ర మంత్రి నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ. నిబద్ధత, విలువలు కలిగిన వ్యక్తిగా, నాయకుడిగా, ఆదర్శప్రాయుడిగా ఉమ్మడి జిల్లా ప్రజాగుండెల్లో స్వర్గీయ ఎర్ర నారాయణస్వామి చెరగని ముద్ర వేశారని పలువురు వక్తలు తమ ప్రసంగాలలో పేర్కొన్నారు. పెదతాడేపల్లిలోని శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో స్వర్గీయ ఎర్ర నారాయణస్వామి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరణ, ఆయన పేరిట నూతనంగా నిర్మించిన ఆడిటోరియంను కేంద్ర మంత్రి నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. సోమవారం శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో కళాశాల పాలకవర్గం అధ్యక్ష కార్యదర్శులు గ్రంథి సత్యనారాయణ, చలంచర్ల సుబ్బారావు తదితర కమిటీ సభ్యుల నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మతో పాటుగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, నియోజకవర్గ తెలుగుదేశం అధ్యక్షులు వలవల బాబ్జీ, నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, ఎర్ర నారాయణస్వామి కుమారుడు ఎర్ర నవీన్ తదితరులు ఎర్ర నారాయణస్వామి గ్రామస్థాయి నుండి ఎమ్మెల్యేగా, ఎంపీగా, జడ్పీ చైర్మన్గా, రాష్ట్ర మంత్రిగా ఎన్నో పదవులను అధిరోహించిన అందరితో మన్నన పొందారన్నారు. తాడేపల్లిగూడానికి ఇంజనీరింగ్ కళాశాలను తీసుకొచ్చి విద్యా కేంద్రంగా తీర్చిదిద్దిన తొలి నాయకుడు అని వక్తలు పేర్కొన్నారు. నారాయణస్వామి విగ్రహాన్ని చెక్కిన శిల్పి దేవికారాణి ఉడయాల్తో పాటు గౌరవ అతిథులను సత్కరించారు. కార్యక్రమంలో వాసవి ఇంజనీరింగ్ పాలకవర్గం సభ్యులతో పాటుగా పెదతాడేపల్లి సర్పంచ్ పోతల అన్నవరం, పుల్లా బాబీ, అడపా ప్రసాద్, పసల అచ్యుతం, దాసరి అప్పన్న, న్యాయవాది మాకా శ్రీనివాస్, బీజేపీ పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీనివాస్, ముప్పిడి సురేష్ రెడ్డి, షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు, గౌరవనీయులు కోరుతున్నాను. ఎర్ర నారాయణస్వామి గారు అంటే పాత తరం నాయకుడు కానీ కొత్త తరం నాయకుడు కానీ పరిచయం లేనటువంటి వ్యక్తి ఎవరు ఈ జిల్లాలో ఉన్నారంటే ఎర్ర నారాయణ. ఒక లెజెండ్ ఈ జిల్లాలో ఎర్ర నారాయణ. వివాద రహితుడు. జమీందారీ కుటుంబంలో జన్మించి ఆయన వ్యక్తిత్వాన్ని మనంతా కూడా ఒక రోజు స్మరించుకోవాలి. నాకు చాలా సాహిత్యంగా ఉండేటువంటి వ్యక్తులు ఎర్ర నారాయణ స్వామి గారు. జమీందారీ కుటుంబంలో జన్మించి గ్రామ సర్పంచ్గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి రాజ్యసభ సభ్యుడిగా ఎదిగినటువంటి వ్యక్తి ఎర్ర నారాయణ స్వామి. కోఆపరేటివ్ అధ్యక్షుడిగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పార్టీలోనే కాదు అన్ని పార్టీలతో గౌరవించినటువంటి వ్యక్తి ఎర్ర నారాయణ. ఇవాళ ఎర్ర నారాయణ స్వామి యొక్క ప్రేరణ కారణంగా ఇక్కడ కళాశాల ఏర్పాటు చేసేమనేటువంటి విషయాన్ని పెద్దలందరూ కూడా చెప్తున్నారు. అంటే ఆయన ఆలోచన
ఉన్నతమైనటువంటి చదువు చదువుకున్నటువంటి వ్యక్తి, MABL. విద్యాపరంగా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, అన్ని రకాలుగా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక నమ్మకం కారణంగా ఆయన ఆ రోజు ఆ ప్రయత్నం చేశారు. ఈ తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ప్రజలకు సాంకేతిక విద్యని, టెక్నికల్ ఎడ్యుకేషన్ అందించాలి అనేటువంటి ఆలోచనతో, అందుకనే ఇంజనీరింగ్ కాలేజీలు భీమవరంలో ఏవైతే ఉన్నాయి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు సాంకేతిక విద్యని అందించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి ఆర్యవైశ్య సంఘం వారిని పిలిచి ఈ విధమైనటువంటి ప్రతిపాదన చేయడం, వారు దానికి అనుగుణంగా ఈ 18 మంది ఎవరైతే సభ్యులు ఉన్నారో వారంతా కూడా ఈ కళాశాలను ప్రారంభించడం అనేటువంటి సంగతి చెప్తున్నారు. ఇవాళ ఈ కళాశాల ఆయన వేసినటువంటి విత్తనం ఇవాళ 25 సంవత్సరాల వసంతాలు కూడా పూర్తి చేసుకోబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. కానీ ఆ తరువాత కాలంలో కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు నడపడం కష్టమైంది. కానీ అల్లా నారాయణస్వామి గారి ప్రేరణతో ఏర్పడినటువంటి ఈ వాసవి ఇంజనీరింగ్ కళాశాల ఇదో దినాభివృద్ధి చెంది వేలైతే పెద్ద ఎత్తున విస్తరించింది అనేటువంటి ఆలోచన మనందరూ కూడా ఆనందపడాలి. కారణం ఏంటంటే ఈ కళాశాల పెట్టడం అనగా ఉన్నటువంటి సదుద్దేశం, ఏదో కళాశాల పెట్టి లేకపోతే పెట్టించి కళాశాల ఆధారంగా వచ్చేటువంటి ఆదాయం ఏతుందో దాన్ని వేరే రకంగా కూడా డైవర్ట్ చేయాలనేటువంటి ఆలోచన యాజమాన్యానికి లేకపోవడం. ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా చాలా మంది తెలుసు, ఎర్ర నారాయణ స్వామి గారు ఈ వాసవి ఇంజనీరింగ్ కళాశాల కాదు, భీమవరం DNR కళాశాల యొక్క వ్యవస్థాపకుల్లో వారి కుటుంబం. అదేవిధంగా KGR కళాశాల అభివృద్ధి చేయడంలో వారి యొక్క పాత్ర. చైతన్యం విద్య ద్వారా మాత్రమే వస్తుంది, విద్య ద్వారా మాత్రమే కుటుంబాల్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని నమ్మినటువంటి వ్యక్తి ఎర్ర నారాయణ. ఆయన యొక్క ఆలోచన కారణంగా ఏర్పడినటువంటి కళాశాల మరి ముఖ్యంగా వాసవి పాలవర్గాన్ని ప్రత్యేకంగా అభినందించాలి. వారి యొక్క ఆశయానికి అనుగుణంగా ఈ కళాశాల నడిపి ఎంత పెద్ద ఎత్తున ఈ కళాశాలను అభివృద్ధి చేసినటువంటి కమిటీ వారిని ప్రత్యేకంగా పేరున కూడా అభినందిస్తూ ఉన్నాను. మరి వాసవి ఎడ్యుకేషన్ సొసైటీ అనేది చిన్నగా స్టార్ట్ చేసి ఎర్ర నారాయణ స్వామి గారి ఆశీస్సులతో, అప్పుడు ఎన్టీ రామారావు ఆశీస్సులతో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఇంజనీరింగ్ కాలేజీ కావాలంటే చాలా కష్టసాధ్యమైన పని. అలాంటప్పుడు ఎర్ర నారాయణ స్వామి గారు నడుము పట్టుకుని కాలేజీ ఏమైనా ఇచ్చి తీరాలని చెప్పి తాడేపల్లిలో పెట్టించి ఉన్న పిల్లలు ఇక్కడే చదువుకోవాలనే ఉద్దేశంతో మరి ఆ రోజు ఏర్పాటు చేసిన ఈ కాలేజీ మరి ఇవాళ అటానమస్ స్టేజ్కి వెళ్ళి ఇవాళ యూనివర్సిటీ కూడా అవ్వబోతా ఉందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన తాడేపల్లిలో మన మధ్యలో కాలేజీ ఉండడం, దాంట్లో మన పిల్లలు చదువుకుని మన దగ్గర ఉద్యోగం చేసే విధంగా మరి కాలేజీ తీర్చిదిద్దిన డైరెక్టర్లు అందరూ కూడా ఉదయపూర్వం అవుతారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులే కలిసి ఉండే పరిస్థితుల్లో 18 కుటుంబాల నుంచి వచ్చినటువంటి మరి వాళ్ళందరూ కూడా డైరెక్టర్లుగా ఉండి సెక్రటరీ ప్రెసిడెంట్ అందరూ కూడా సత్యనారాయణ గారికి కానీ అదేవిధంగా సుబ్బారావు గారికి కానీ మీరు ఏం చెప్తే అదే విధంగా మరి కాలేజీ నడపడం కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు కూడా కలిసి లేని ఈ సమాజంలో మరి ఇంతమంది కలిసి మీరు చేసి ఈ వ్యాపారం మరి వ్యాపారం అంటే నిజంగా చెప్పాలంటే ఒక రకంగా వ్యాపారం ఏమి ఆశించకుండా చేసినప్పుడు కూడా మరి దీంట్లో వ్యాపార రీత్యాన్ని మీరు పెట్టారు కాబట్టి కాలేజీ బాగా డెవలప్ చేశారు, చాలా రెస్పాన్సిబిలిటీగా చేశారు. చాలా చోట్ల చాలా మంది పెట్టి ఉండొచ్చు, చాలా కాలేజీలు తీసిస్తారు. కానీ ఈ రోజు మరి ఆ రోజున్న పరిస్థితుల్లో ఒక కాలేజీ రావడం కష్టం. అంటే అప్పుడు బుడ్డరావు గారు ఉండగా ఆయన కృషితో సిటీ ఇంజనీరింగ్ కాలేజీ కూడా రావడం, మన ఏరియా పిల్లలందరూ కాకుండా బయట నుంచి వచ్చి కూడా ఇక్కడ కలిసి చదవడం, చాలా ఇక్కడ ఉన్న తాడేపూడిలో హబ్బుగా ఎడ్యుకేషన్ హబ్బుగా తయారు చేసినందుకు వారందరికీ నేను అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఇక్కడ ఎందుకంటే ఎంతో అభివృద్ధి చెందినప్పుడు కూడా ఎలా అయితే నారాయణ గారు మీరు మర్చిపోలేదో అదేవిధంగా ఇక పెద్దాలపల్లి రామన్నగూడు గ్రామాల్లో మీ సరిహద్దుల్లో ఉన్నాయి. మరి ఆ ప్రాంతాల్లో ఆ గ్రామాలు ఏదో గ్రామాన్ని మీరు దత్తత తీసుకోవాల్సిందిగా నేను మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. వాళ్ళు ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి చోట కూడా ఏ గ్రామంలో డబ్బు సంపాదించి ఉన్న వాళ్ళని లేని కుటుంబాన్ని దత్తత తీసుకుని చదువు వచ్చేదాకా కూడా వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేదాకా కూడా వాళ్ళు కూడా ఉండమని చెప్పి నేను పిలుపు మీరు చూశారు P4 లో భాగంగా. అదే విధంగా మీరు మా ఊరు మా తాళేరు కాన్స్టిట్యూన్సీలో ఒక గ్రామాన్ని మీరు దత్తత తీసుకుని ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులు సహకరించండి. ఆ గ్రామాల్లో మినిమం క్వాలిఫికేషన్ ఏదైతే ఫెసిలిటీస్ ఇవ్వాలో దాన్ని కూడా మీ ద్వారా CSR కింద కొంత పనిని ఖర్చు పెట్టి మీ శాశ్వతం మనం సంపాదించిన శాశ్వతంగా ఉండదు. మన పిల్లలు రేపు పొద్దున్న మనకి చెప్పేది ఎలా తెలియదు. ఎర్ర నారాయణ స్వామి గారి రాజకీయాల్లో ఒక నిస్వార్థమైనటువంటి పరిపాలనకి నిదర్శనం, ఇప్పుడు కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి రాజకీయాలు చేసి మన జిల్లా అభివృద్ధికి ఎంతో పాటుపడినటువంటి వ్యక్తి ఆయన. మా తాతగారితో మంచి అనుబంధం ఉండి
ఏ కార్యక్రమం అయినా ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు మా తాతగారు వేలుపూరు గ్రామానికి సర్పంచ్గా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ఎర్ర నారాయణ స్వామి గారు తనదైనటువంటి పాత్ర పోషించి ఆ ప్రాంత అభివృద్ధికి చేసినటువంటి కృషి ఇప్పటికీ కూడా ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అదేవిధంగా మన పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధిలో అనేక గ్రామాల అభివృద్ధిలో మూలకారకులు ఎర్ర నారాయణ స్వామి గారు. తెలుగుదేశం పార్టీకి ఆయన చేసినటువంటి సేవలు, అదేవిధంగా ఈ జిల్లా చేసినటువంటి సేవలు ఎందరిలో స్ఫూర్తిగా నిలుస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. నేను శాసనసభ్యునిగా ఎన్నికైనప్పటికీ కూడా అనేక సార్లు ఫోన్ చేసి ఆయన బయటికి రాకపోయినప్పటికీ కూడా వాళ్ళు సూచనలు చేసి పోలవరం గురించి కానీ జిల్లాలో ఇతర అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ అసెంబ్లీలో ఏ విధంగా ప్రస్తావించాలనే దాని మీద కూడా సూచన చేసేవారు. సో అటువంటి వ్యక్తి ఈరోజు దూరం అయినప్పటికీ కూడా వారు ఏదైతే ఈ కాలేజీ స్థాపనలో భాగస్వాములై ఆయన ఇచ్చినటువంటి సహకారంతో ఈరోజు వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం కూడా ఆ కృతజ్ఞతతో ఆయన కాంస్య విగ్రహాన్ని ఇక్కడ నెలకొనడంతో ఆయనకి ఘన నివాళులు అర్పించుకోవడం చాలా సంతోషం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అటువంటి మహనీయుల యొక్క స్ఫూర్తిని మనందరం కూడా తీసుకెళ్లి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు సమాజ సేవలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వం కూడా ఒక మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి P4 విధానం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం, ప్రజలు, అదేవిధంగా ప్రైవేట్ వ్యక్తులు భాగస్వాములై P4 విధానంలో కూడా అభివృద్ధిని సాధించుకుని 2047 స్వర్ణాంధ్ర లక్ష్యంగా, అదేవిధంగా వికసిత్ భారత్ లక్ష్యంగా మనందరం కూడా ముందుకు వెళ్ళాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకుంటూ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మరొకసారి వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈవేళ జిల్లాలోనే అజాత శత్రువుగా మన అందరి మన్నలను పొంది ఆయన చేసినటువంటి సేవలు పదవిరీత్యా అనేక పదవులు చేసినటువంటి ఆ పదవిరీత్యా అనేక సేవలు మనందరికీ కూడా అందించినటువంటి పరిస్థితి శుభపరిస్థితులు మనందరికీ కూడా. అటువంటి ఆయన్ని గుర్తు చేసుకుని ఈవేళ కళాశాల వారు ఆడిటోరియం కట్టించడం, విగ్రహావిష్కరణ చేయించడం, ఆ విగ్రహావిష్కరణ గౌరవనీయులైన మరి కేంద్ర శాఖ మంత్రులు శ్రీనివాస్ వర్మ గారిని, అలాగే మన వేదిక పెద్దలు ఆవులైనటువంటి మీరందరూ సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం, చాలా గణనీయం. ఇక్కడ 25 సంవత్సరాల క్రితం మా అబ్బాయిని గుంటూరులో చదివిస్తున్నాం, మా అబ్బాయి హైదరాబాద్లో చదివిస్తున్నాం, మా అబ్బాయిని బెంగళూరులో చదివిస్తున్నాం. ఇక్కడ అన్ని కూడా వ్యవసాయాన్ని కట్టిపెట్టేసి ఇళ్ళని కూడా అతికిచ్చేసి అక్కడ వెళ్ళిపోయి ఉండని చెప్పేసేటువంటి సందర్భాలు ఉండి, కానీ ఈవేళ వాళ్ళందరూ కూడా పెద్ద తాడేపల్లిలో చదివిస్తున్నామని చెప్పేసి అక్కడ వ్యవసాయాలు, అక్కడ వ్యాపారాలు అన్ని కట్టబెట్టేసి ఇక్కడికి వస్తున్నారని అంటే ఈ సంస్థకు ఉన్నటువంటి పేరు, ఈ సంస్థకు ఉన్నటువంటి విధి విధానాలను అందరికీ నచ్చే ఈ యొక్క కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి. తండ్రి గారు ఎర్ర నారాయణ స్వామి గారి విగ్రహావిష్కరణ, అలాగే ఈ ఎర్ర నారాయణ స్వామి ఆడిటోరియం ఓపెనింగ్ కి ఇచ్చేసిన పెద్దలు మన గౌరవ కేంద్ర మంత్రి గారు వర్మ గారు, అలాగే ఇంకా వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు నాన్నగారు వాసవి ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళని కాలేజ్ పెట్టమన్నారు, కానీ అది చాలా పెద్ద పని. ఇప్పుడు కాలేజ్ పెట్టడం తేలికే, కానీ దాన్ని సమర్థవంతంగా నడపడం చాలా ముఖ్యం. అది వాసవి సొసైటీ వారు ఈ గత 25 సంవత్సరాల నుంచి ఎంతో కృషి చేసి ఈ కాలేజీని ఈ లెవెల్కి తీసుకురావడం చాలా అభినందనీయం. వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే నారాయణ స్వామి గారు కాలేజీ ఇప్పించారు, అది కొందరు మూసేసేయాలని అపఖ్యాతి రాకుండా ఈరోజు నాన్నగారి పేరు నిలబెట్టి స్థాయికి ఈ కాలేజీని ఎదిగినందుకు వారికి మొత్తం పాలకవర్గ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరికైనా సాయం చేస్తే అది ఎన్నో రోజులు గుర్తుంచుకోరు. అటువంటిది నాన్నగారు ఎప్పుడో చేసిన సాయానికి వారు ఈ ఆయన విగ్రహం పెట్టి ఈ రోజు ఈ ఆడిటోరియంకి ఆయన పేరు పెట్టినందుకు కూడా వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. సంతల ఊరుగా ఉన్న ఊరిని చదువు ఊరుగా మాకు ఆనాటి 2000 సంవత్సరంలో ఉన్న ఎర్ర నారాయణ స్వామి గారు మా చలంచర్ల వీరవెంకట సుబ్బారావు గారికి బాగా ఆయన ఆప్తులు అంటే సుబ్బారావు గారిని కాకేసి కార్యక్రమాన్ని ఓ డిగ్రీ కళాశాల లాంటిది ఏదైనా పెట్టుకుంటే బాగున్న ఉద్దేశంతో ఆయన కాకేసి చెప్పడం. ఆ రోజుల్లో మాకున్న
డిగ్రీ కాలేజీ కాకుండా ఒక ఇంజనీరింగ్ కళాశాల నిర్మిద్దామని తలపు కలిపి ఆర్యవైశ్య సంఘంలో కూర్చుని పెద్దలందరితో చెప్పి ఆ రోజుని 18 మంది డైరెక్టర్లతోటి నాట్ ప్రాపర్టీ సొసైటీ కింద అనుకుని ఆ రోజుని అనుకున్న మాట ఈ రోజు కూడా ఆ విధంగా కాలేజీ నడుపుతూ ప్రతి కార్యక్రమంలో కూడా ఎన్నున్నా ఎన్ఓసి వస్తానికి కానీ ఢిల్లీ లెవెల్లో కానీ ఏ లెవెల్లో అయినా సరే నారాయణ స్వామి గారికి ప్రతి విషయం తెలుస్తూ ఆయన అన్నదండలతోటి కొత్తపల్లి సుబ్బారాయుడు గారు కానీ అలాగే జిఎంసీ బాలయ్య గారు కానీ వీళ్ళందరితో కూడా నారాయణ స్వామి గారు మాట్లాడి ఈ విధంగా తీసుకొచ్చిన ముందుగా వారి కుటుంబ సభ్యులకి మా సొసైటీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం ఆకాశం హాస్పిటల్స్, తాడేపల్లిగూడెం శశి స్కూల్ ఇంజనీరింగ్ కళాశాల, ఎన్ఎస్ఎస్-ఎస్సి సంయుక్త ఆధ్వర్యంలో కార్డియాక్ అవగాహన ర్యాలీని సోమవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ పాల్గొన్నారు. స్థానిక ఎన్టీఆర్ చౌక్ నుండి హౌసింగ్ బోర్డు కాలనీ ఎస్వీఆర్ కోడలి వరకు ర్యాలీ కొనసాగింది. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలని, మీ గుండె సంరక్షణ మా బాధ్యత ఆకాశం హాస్పిటల్స్ వారు ఏకరూప టీషర్ట్లు ధరించి డప్పు వాయిద్యాలతో సందడి చేస్తూ ర్యాలీ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నేలపాల దినేష్, ఆకాశం హాస్పిటల్ స్టాఫ్, డాక్టర్లు పాల్గొన్నారు. ఈ రోజుల్లో ఎస్పెషల్లీ ఈ 20th సెంచరీలో హార్ట్ ఇష్యూస్ చాలా మందికి ఎర్లీ స్టేజెస్లోనే వస్తూ ఉన్నాయి. దాని గురించి అవేర్నెస్ ఇస్తూ సేమ్ టైం మన తాడేపల్లిగూడెంలోకి ఆకాశం హాస్పిటల్స్ రావటం విత్ ఆల్ ఎక్విప్మెంట్స్ మనకు అందుబాటులోకి అన్ని పరికరాలను తీసుకొచ్చి మంచి అత్యాధునిక వైద్యాన్ని ఇవ్వడం కోసం వారు ఇక్కడ మన హాస్పిటల్ పెట్టడం, దాంట్లో కూడా ఆరోగ్యశ్రీని ఇన్కార్పొరేట్ చేసి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ పెట్టడం జరిగింది. మీరందరూ కూడా యూజ్ చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ఇవాళ ఒక క్యాంప్ ఇవాళ ఇట్లాంటి ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము అంటే దాంట్లో ఉండే మెయిన్ ఉద్దేశాన్ని, ఆ పాయింట్ని మీరు అందరూ గ్రహించగలరు. వాళ్ళు చెప్పిన కొన్ని సూచనలు ఏదైతే ఉన్నాయో ప్రతిరోజు ఒక ½ అన్ అవర్ ప్రతి ఒక్కరూ కూడా ఎక్సర్సైజ్ చేయాలి. సేమ్ వే మనం తీసుకునే ఫుడ్లో కానీ మనం తీసుకునే ఎయిర్లో కానీ ఎటువంటి పొల్యూటెంట్స్ ఉన్నాయో వాటిని తప్పించుకుంటూ మనం కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా పాటిస్తారని చెప్పేసి, అలాగే మీకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్కి విచ్చేయండి. ఎస్పెషల్లీ ఫర్ ద హార్ట్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో దానికి ఒక మంచి కార్డియాలజిస్ట్ కూడా ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది. ఫ్యూచర్లో మరిన్ని మల్టీ స్పెషాలిటీ సంబంధించి ఇంకా మంచి డాక్టర్స్ కూడా ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే హాస్పిటల్ని విజిట్ చేయండి. సేమ్ వే ఏదైనా అవసరమైతే మమ్మల్ని కూడా కలవచ్చు. మేము కూడా హాస్పిటల్కి రికమెండ్ చేసే ఇది మాకు కూడా వారు కల్పించారు కాబట్టి ఖచ్చితంగా చెప్తాం. ఉంగుటూరు మండలం నారాయణపురంలోని శ్రీ వివేకానంద జిల్లా పరిషత్ హైస్కూల్లో ప్రవాసాంధ్ర దాతలు డాక్టర్ వడ్లపూడి శ్రీధర్, కనకమేడల శోభారాణిలు తమ తల్లిదండ్రులు స్వర్గీయ వడ్లపూడి నాగభూషణం, జయలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం విద్యార్థులు కూర్చొని భోజనం తినడానికి వీలుగా 12 లక్షల రూపాయలతో భోజనశాల నిర్మించారు. ఈ భోజనశాలను సోమవారం ప్రారంభించారు. ఇదే పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా వడ్లపూడి నాగభూషణం పనిచేశారు. వారి కుమారుడు వడ్లపూడి శ్రీధర్, కుమార్తె కనకమేడల శోభారాణిలు కూడా ఇదే పాఠశాలలో చదివి ఉన్నత స్థాయికి ఎదిగారు. ఎక్కడకు వెళ్లినా తమ పాఠశాలను మర్చిపోకుండా 12 లక్షల రూపాయలతో భోజనశాల కట్టడాన్ని గ్రామ నాయకులు ఎలిశెట్టి బాబ్జీ, డివైఈఓ రవీంద్రభారతి, ఇన్ఛార్జ్ హెచ్ఎం కోన రాంబాబు, గ్రామ సర్పంచ్ అలకనంద శ్రీనివాస్, ఎస్ఎంసీ చైర్పర్సన్ సంధ్యారాణి, దశక శ్రీరామచంద్రమూర్తి, పొన్నం నారాయణ, జయరాజు, గోవింద్, విద్యాసాగర్, దుర్గారావు, సాయిబాబా గుడి కమిటీ సభ్యులు పాల్గొని అభినందించారు. ఈ దాత వడ్లపూడి శ్రీధర్ చేబ్రోలు గ్రామంలో ద్వారకా తిరుమలకు వెళ్లే భక్తులకు 15 లక్షల విశ్రాంతి షెల్టర్ నిర్మించారు. గోపాలపురంలో బస్ షెల్టర్ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించారంటూ వక్తలు కొనియాడారు. డైనింగ్ హాల్ ఓపెనింగ్ ఈ విధంగా రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. నేను మా చెల్లి ఫ్రెండ్స్ తోటి ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది మాకు ఇది కాదు, మా నాన్నగారి కోరిక. ఆయన ఉన్నప్పుడు చేయాలని చెప్పి అనుకున్నాము. దురదృష్టవశాత్తు
నాన్నగారు లేకుండా ఈ కార్యక్రమం చేయాల్సి వస్తుంది. అది ఈరోజు ఈ విధంగా కార్యక్రమం చేసుకున్నాము, అది చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు అంటే ఇదే అని కాదు, ఇది 2011 నుంచి ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఇట్లా వస్తున్నాము. నాన్నగారి స్వగ్రామైన గోపాలపురంలో అది నాంది చేసాము. అక్కడ బస్ షెల్టర్ ఇతర కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ తర్వాత గొల్లగూడెంలో చిన్న కార్యక్రమాలు చేసాము. తర్వాత చేబ్రోలు గత 15 years 2015లో ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసాము. అది పూజారి గారు ఉండడానికి అని చెప్పి కింద సాయిబాబా గుడి దగ్గర అదే కార్యక్రమం ఈరోజు కొనసాగుతూ ఈరోజు ఈ విధంగా భోజనశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నాన్నగారి కోరిక. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ముందుకు సాగాలని చెప్పి నా యొక్క కోరిక ఒక్కటే, అంటే ఏదైనా ఒక గ్రామం దత్తత తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి. కాకపోతే అది నా కెపాసిటీకి నుంచి కోరిక, ఆశ. ఎవరైనా నా ఫ్రెండ్స్ అందరూ కలిసి వస్తే ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ డైనింగ్ హాల్ని పూర్తిగా చూసుకున్నట్టయితే డాక్టర్ వడ్డపూడి శ్రీధర్ అనేటువంటి ఒక ఎన్ఆర్ఐ యుఎస్ఏ నుంచి వచ్చినటువంటి వ్యక్తి 12 లక్షల రూపాయల విలువతోటి డైనింగ్ హాల్ నిర్మించడం జరిగింది. ఇవే కాకుండా ఎన్నో రకమైన సేవా కార్యక్రమాలని, అంటే సాయిబాబా గుడి దగ్గర ఉన్నటువంటి ఒక పూజాలు ఉండటానికి నివాసం కానీ, అదేవిధంగా ద్వారకాధీశులటువంటి పాదచారులకి షెల్టర్గా ఉపయోగపడటానికి కానీ ఒక బిల్డింగ్ కట్టించడం జరిగింది. అంతేకాకుండా ఆయన నాన్నగారు స్వగ్రామైనటువంటి గోపాలపురంలో ఒక బస్ షెల్టరు, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి స్కూల్లో ఉన్నటువంటి ఎంపీపీ స్కూల్లో ఎన్నో రకమైనటువంటి భౌతికమైనటువంటి మౌలిక సదుపాయాలు చేయడం జరిగింది. అంతేకాకుండా గొల్లగూడెం గ్రామంలో కూడా సేవా కార్యక్రమాలు చేశారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే దగ్గరగా 50 లక్షల రూపాయలు విలువైనటువంటి సేవా కార్యక్రమాలను ఆయన చేయడం జరిగింది. మరి అంతేకాకుండా ఇంకా చెప్పుకోవాలనుకున్నట్లయితే చాలా చిన్న స్థాయి నుంచి ఈయన చాలా సామాన్యమైనటువంటి వ్యక్తి. ఈ విధంగా మరి ఈయన ఎంటెక్ పిహెచ్డీ చేయడం కూడా జరిగింది. అటువంటి వ్యక్తి తర్వాత అమెరికా వెళ్ళి అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఈ రకంగా సేవా కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయ విషయం. మరి మా గురువు గారు అయినటువంటి కీర్తిశేషులు పద్మపూడి నాగభూషణం గారు, మరి వారు 2023 సంవత్సరంలో మా స్కూల్కి రావడం జరిగింది. నేను 2023 సంవత్సరంలో ఈ పాఠశాలకి ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ కూడా ఎన్నో కార్యక్రమాలు మిగిలిపోతానే ఉంటాయి. పిల్లలకి ముఖ్యంగా భోజనశాల ఏర్పాటు అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మరి ఇక్కడ రిటైర్ అయినటువంటి మాస్టర్ శ్రీరామకృష్ణ మాస్టర్ గారితో చెప్పగానే ఆయన నాగభూషణం మాస్టర్ గారితో చెప్పడం, ఆయన మరి ఎస్ఎట్టి పాపారావు బాబ్జీ గారు ఇద్దరు వచ్చి 2023లో చూడటం, అప్పటి నుంచి ఇది మెయింటైన్ చేసుకుంటూ వస్తే 2024 అక్టోబర్లో డిఈ గారి చేత మరి ప్రపోజల్స్ పంపించడం జరిగింది. మరి డిసెంబర్ 28వ తారీఖున మాకు ఇది కట్టడానికి పర్మిషన్ వచ్చింది. వెంటనే మరి వారి కుమారుడైనటువంటి శ్రీధర్ గారు ఆయన తల్లిదండ్రుల పేరు మీదుగా ఈ భోజనశాల ఏర్పాటు చేయడం అనేది మా స్కూల్ పిల్లలకి ఎంతో ఉపయోగకరం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా,
ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతా అని కేంద్ర మంత్రి నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. సోమవారం ఆయన స్థానిక మారిశెట్టి ఫంక్షన్ హాల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, కూటమి నాయకులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ విజ్ఞప్తి మేరకు ఈ నియోజకవర్గంలో ఎన్నో పనులు మంజూరు చేశానన్నారు. లోసరి నుండి పిప్పర్ వరకు 100 కోట్లతో రోడ్డు అభివృద్ధి చేస్తున్నారన్నారు. తాడేపల్లిగూడెం డయాలసిస్కు కేంద్రం నుండి 2 కోట్ల రూపాయలు మంజూరు చేయించానన్నారు. వెస్ట్ పిప్పర్ రోడ్డుకు 50 లక్షలు, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అన్ని శ్మశాన వాటికలు కాంపౌండ్ వాల్ కట్టిస్తానన్నారు. పట్టణంలోని 24వ వార్డులో ఎలక్ట్రికల్ శ్మశాన వాటిక ఏర్పాటుకు వందే భారత్ రైలు తాడేపల్లిగూడెం హాల్ట్ కల్పించడానికి కృషి చేస్తానన్నారు. నియోజకవర్గ కూటమి నాయకులు వర్తనపల్లి కాశీ, గొర్రెల శ్రీధర్, నరిసే సోమేశ్వరరావు, పుల్లా బాబీ, కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, అడపా ప్రసాద్, ముప్పిడి సురేష్ రెడ్డి, పోతుల అన్నవరం, దాట్ల జగన్నాథరాజు తదితరులు పాల్గొన్నారు. కాగా ప్రెస్ మీట్లో స్థానిక పాతూరుకు చెందిన వారు రైల్వే అండర్ పాస్ను పాతూరు వద్ద ఇప్పించాలంటూ కేంద్ర మంత్రికి పాతూరు యూత్ వినతి పత్రాన్ని ఇచ్చారు. పార్లమెంట్ సభ్యులుగా నాకు వచ్చేటువంటి నిధులు సంవత్సరానికి 5 కోట్లు, అంటే 7 అసెంబ్లీలకి ఒక్కొక్క అసెంబ్లీకి 70 లక్షలు కేటాయిస్తే ఇంక నా దగ్గర రూపాయి ఉండదు. పరిష్కారం కాదు సమస్యకి. 5 కోట్ల రూపాయలతో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు మనం చేయడానికి అవకాశం లేదు. కేంద్రం నుంచి వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి నిధుల మీద మనం ప్రయత్నం చేయాలి. పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడం ద్వారా ప్రాంత అభివృద్ధికి సహకరించాలనేటువంటి ఆలోచనతో ముందుగా నేను CSR నిధుల మీద దృష్టి పెట్టడం జరిగింది. అలాగే నేషనల్ హైవేస్కి సంబంధించి కొన్ని ప్రత్యేక పథకాల మీద దృష్టి పెట్టడం జరిగింది. ఏదైతే లోసరీ టు పిప్పర్ వరకు ఉన్నటువంటి రోడ్డు, విధంగా గూడెం భీమవరం కేంద్రం నుంచి 100 కోట్ల రూపాయలు ముందు 6 ఏళ్ళని సరి చేయాలనే ఉద్దేశంతో 100 కోట్ల రూపాయలు నేషనల్ హైవేస్ మినిస్టర్ గడ్కరీ గారిని అడిగి రిక్వెస్ట్ చేసి 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఒక నెల రోజుల్లో వాటిని టెండర్ పిలిచేటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతాం. అదేవిధంగా శాసనసభ్యులు నన్ను గతంలో కోరారు. అదేవిధంగా బాబ్జీ గారు కూడా అభివృద్ధి కార్యక్రమాల గురించి నాతో మాట్లాడుతుంటారు. కోదండ ఏదైతే తాడేపల్లిగూడెం డయాలసిస్ సెంటర్కు 2 కోట్ల రూపాయలు అవసరం ఉంది. కొంత అదనంగా కూడా బిల్డింగ్ నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. మిషన్స్ పెంచాల్సినటువంటి సౌకర్యం కావాలి అనేటువంటి ఆలోచన బొలిశెట్టి శ్రీనివాస్ గారు కోరినప్పుడు నేను 2 కోట్ల రూపాయలు కూడా CSR ఫండ్స్ ద్వారా శాంక్షన్ చేసింది, అప్రూవల్ తీసుకున్నాం. ఈ వారంలో 10 రోజుల్లో కూడా పనులు ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఎన్నికల సందర్భంలో మేము ప్రచారానికి తిరిగినప్పుడు ఆ రోజు అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఇప్పటికీ మన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి కొంతవరకు అభివృద్ధి చేసాం. మేము ఇచ్చాము డబ్బులు కూడా, మళ్ళీ ఒక 50 లక్షలు కూడా దానికి అదనంగా మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా నేను మన ఎమ్మెల్యే గారితో మాట్లాడాను, బాబ్జీ గారితో, తాతాజీ గారితో, అందరితో. ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకోవాలి, ఆ సబ్జెక్ట్కి సంబంధించి అన్ని పనులు మనం పూర్తి చేయాలి. చాలా మంది ఏదో ఒక రోడ్లు వేయడానికి అనేక పథకాలు ఉన్నాయి, డ్రైన్స్ కట్టడానికి కూడా అనేక పథకాలు ఉన్నాయి, మనం నిధులు మంజూరు చేసుకోవచ్చు. కాకపోతే శ్మశానాల పరిస్థితి దారుణంగా ఉంది అన్ని గ్రామాల్లో శ్మశానం అసలు ఏ ఒక్క గ్రామంలో కూడా శ్మశానానికి కాంపౌండ్ వాల్ లేకుండా ఉండడానికి వీల్లేదు. అలా అయితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చాలా మంది శాసనసభ్యులతో మాట్లాడాను, శ్రీనివాస్ గారితో కూడా మాట్లాడాను. మంచి ఆలోచన ఉన్నారు. తప్పనిసరిగా ఈ సంవత్సరం ఆఖరిలోపు తాడేపల్లిగూడెం అసెంబ్లీలో ఉన్నటువంటి అన్ని శ్మశానాలకు కూడా కాంపౌండ్ వాల్స్ నిర్మించడం జరుగుతుంది అనేటువంటి విషయం. ఏదైతే ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో ఫ్రీజింగ్ కూడా ఏర్పాటు చేయాలి. మరొక శ్మశానాన్ని తాడేపల్లిగూడెంలో అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది 24వ వార్డులో. దాన్ని ఎలక్ట్రికల్గా చేయాలి. ఎంత ఖర్చు అయినా ఇదంతా ఓట్లేసి నెగ్గించారంటే సమస్యల పరిష్కారం కోసం, అభివృద్ధి కోసం. కానీ కూడా అసెంబ్లీకి ప్రత్యేకంగా నిధులు కొరత రానివ్వను అనేటువంటి విషయం మొత్తం నేను ఇవాళ వీరందరి సమక్షంలో కూడా చెప్తాను. పార్లమెంట్ సమావేశాలు ఉన్నప్పుడు మినహాయించి మిగతా సమయాల్లో ప్రతి 15 రోజులకి ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 4-5 గంటల వరకు అసెంబ్లీలో ఉంటా, అందరికీ అందుబాటులో ఉంటా.
సమస్యల మీద కలిసి ఆలోచన చేద్దాం. అందరం కూడా 3 పార్టీ నాయకులు కార్యకర్తల సహకారంతో చిన్న చిన్న విషయాలు సమన్వయం చేసుకుని మనంతా కూడా ఏదైతే ఆలోచనతో ప్రజలు అభివృద్ధి ప్రాతిపదిక కోరుకున్నారు ఈవేళ అభివృద్ధిని చేసి చూపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన అడిగి తెలుసుకొని పూర్తిగా డబ్బులు వచ్చినప్పుడే మనం ఇక్కడ కాన్స్టిట్యున్సీలో మీటింగ్ పెట్టాలి. అందరూ ఇచ్చినట్టు కాదు సోదరా, నేను మీ కాన్స్టిట్యున్సీకి ఎక్కువ డబ్బు ఇస్తాను. డయాలసిస్ సెంటర్కి ఆయన 2 కోట్ల రూపాయలు అడగడం జరిగింది. ఎక్కువ మంది డయాలసిస్ పేషెంట్లు తాడేపూడిలో ఉన్నారు. ఉన్న డయాలసిస్ సెంటర్లో సరిపోవట్లేదు, మౌలిక సదుపాయాలు లేవని కూడా ఆయన చెప్పినప్పుడు స్పందించి నేను వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను, కానీ ఆల్రెడీ నేను శాంక్షన్ చేయించి 2 కోట్లు అని చెప్పినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఆయన ప్రామిస్ చేశారు, ఎన్ని రోడ్లు నేను చూసుకుంటాను, ఎప్పటి రోడ్డుని స్పెషల్గా నేను ఇక్కడ ఫస్ట్ మీటింగ్ సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర పెట్టాను కాబట్టి దానికి రోడ్డు వేసి బాధ్యత తీసుకున్నారు. ఆయన రాకుండానే రోడ్డు వేయించడం కూడా జరిగింది, ఆయన డబ్బులతోనే వేయడం జరిగింది. ఇంకొక 50 లక్షలు ఆయన అదనంగా మరి ఆయన తీసుకొచ్చి మరి బోడపాటి ట్రైన్ కూడా బోడపాటి రోడ్డు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా శ్మశాన వాటికలకి నేను ప్రయారిటీ ఇస్తున్నాను సోదరా, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి అక్కడ మరి సౌలభ్యం ఉండాలనే ఉద్దేశంతో మరి ఆయన పెట్టమని చెప్పారు. ఆయన కూడా మనం అర్జీ ఇచ్చాం. మరి ఆయన సమయాన్ని బట్టి డబ్బును బట్టి తాడేపూడి కాన్స్టిట్యున్సీలో ఎక్కువ శ్మశాన వాటికలకు ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. మరి ఇది మొట్టమొదటి మీటింగు, ఇది కూటమి సభ్యులందరూ కూడా మనం ఉన్నాం ఇక్కడ. మన తాడేపూడికి సంబంధించి ప్రతి విషయాన్ని ప్రతి నిమిషం నాకు ఫోన్లో మాట్లాడి వాళ్ళ పిఎల్తో మాట్లాడించి వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా ఇక్కడ ఆపిస్తాను ఇంకా 3-4 ఆయన ఆల్రెడీ లెటర్ కూడా పెట్టడం జరిగింది. సాల్వ్ చేసే బాధ్యత నా పిఐకి తాతాజీ గారికి ఇక్కడ నాకు కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఈ అభివృద్ధి పనులు అన్నింటిలో తనదైన శైలిగా ఇప్పుడు ఇది వరకు ఒక మామూలు ఎంపీగా ఉంటే చాలా తక్కువ డబ్బులు కాన్స్టిట్యున్సీకి 50 లక్షలు 60 లక్షలు ఇచ్చి ప్రతి సంవత్సరం అంతకన్నా ఎక్కువ ఇచ్చే అవకాశం ఉండేది కాదు. కానీ మన అదృష్టం కొద్ది ఆయన మంత్రివర్యులు అవ్వడం, మరి దాంట్లో భాగంగా ఆయన సిఎస్ఆర్ ఫండ్స్ని దాదాపుగా 200 కోట్ల రూపాయలతో ఆల్రెడీ భీమవరం కాన్స్టిట్యున్సీని తాడేపూడి రావడానికి రహదారి నిర్మించడానికి కానీ, అదేవిధంగా ఈ హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ కానీ, తణుకు కాన్స్టిట్యున్సీ కానీ, పాలకొల్లు కానీ, నరసాపురం కానీ, నా కాన్స్టిట్యున్సీ అన్ని కాన్స్టిట్యున్సీలని అభివృద్ధి చేసి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఆయన చాలా పట్టుదలగా, ఇంకా ఢిల్లీ వెళ్తే ఏదో డబ్బు పట్టుకురావడం లేకపోతే ఎవరో పదవి ఇప్పించడం, ఇదే ఆయన కార్యకర్తల పట్ల విశ్వాసం కూడా మీ దేశం కార్యకర్తగా ఉండి ఆయన మంత్రి స్థాయికి ఎదిగారంటే నిబద్ధతగా ఆయన ఉన్న విషయాన్ని మనం గుర్తించాలి. కేంద్ర మంత్రి అంటే ఇవాళ మాటలు కాదు, అలాంటి స్థాయికి ఆయన వెళ్ళినందుకు ఆ భగవంతుడి ఆశీస్సులతో మన కాన్స్టిట్యున్సీకి కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఆయన సీఎం గారు వెళ్తే పక్కనే ఉండి ఆ 2-3 రోజులు ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్ని నిధులను తీసుకొచ్చి బాధ్యత కూడా శ్రీనివాసరావు గారు తీసుకున్నందుకు రాష్ట్ర తరఫు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. 9 నెలల్లో ఆయన మంత్రిగా అయిన తర్వాత ఒక 4 నెలలు అయితే తండ్రి గారు అనారోగ్యానికి గురవడం వల్ల చాలా ఇబ్బందులు పడి ఆయన పరిపాలన దృష్టి పెట్టకపోయినా మిగతా 4 నెలలే ఆయన ఇప్పుడు ఇందుకే మనకి ఆయన దృష్టి ఆయన మంత్రి మీద కానీ నియోజకవర్గం మీద పెట్టడం జరిగింది. ఈ 4 నెలలు 100 కోట్ల రూపాయలు భీమవరం టు లోసరా తాడేపల్లిగూడ రోడ్డు కానీ డ్యాన్స్ తెచ్చారు ఎన్హెచ్ దగ్గర నుంచి. అలాగే భీమవరం బైపాస్కి 2400 కోట్లు. ఇది ఎవరు ఎక్కడ కనీవిరిన రీతిలో ఈ నరసాపురం పార్లమెంట్కి ఆయన టైంలో 7 అసెంబ్లీలో కూడా ఎప్పుడు జగనంత అభివృద్ధి జరగాలని ఒక ఎంపీ ఫండ్స్ కాకుండా గవర్నమెంట్ ఫండ్స్ కాకుండా సిఎస్ఆర్ ఎప్పుడు కూడా ఎవరు కూడా ఈ ప్రయత్నం చేసి ఉండరు. మరి ఆయన ఒక మంచి ఆలోచన ఉన్న వ్యక్తి కాబట్టి, కింద స్థాయి నుంచి చూసిన వ్యక్తి కాబట్టి, అందుకే ఆయన మన బీజేపీ వర్మ గారు మనం అంతగా అంటాం కార్యకర్తగా ఎదిగారు కాబట్టి సమస్యలు తెలుసు కాబట్టి సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొస్తున్నారు. ఇవాళ జిల్లాలో ఉన్న బరెల్ గ్రౌండ్స్ అన్నీ కూడా డెవలప్ చేసి అన్ని వర్గాలకి అభివృద్ధి ఈ రకంగా మంచి విజన్తో ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2047లో వికసిత్ భారత్ సంకల్ప యాత్రని ఒక విజన్ పెట్టినారో దానికి అనుగుణంగా మన రాష్ట్రానికి ఏకైక మంత్రి అయిన సెంట్రల్ మినిస్టర్ అయిన మా భారతీయ జనతా పార్టీ మోడీ గారు అడుగుజాడలు వెళ్తూ వికసిత భారత్ను ఎదురు తీసుకెళ్లే విధంగా ఇప్పటికే ఎన్నో అభివృద్ధిగా 4 నెలలకే తీసుకొచ్చారు. రాబోయే మరి మిగతా రోజుల్లో ఈ నియోజకవర్గాన్ని చక్కటి అభివృద్ధితో తీసుకెళ్తాను ఆశిస్తున్నాను. సంజయ్ జ్యువెలర్స్ అధినేత నారాయణ రాజా దంపతుల ఆధ్వర్యంలో స్థానిక శేష్మహల్ రోడ్లో సాలిపేట రామాలయం వద్ద శ్రీరామనవమి పురస్కరించుకుని రాత్రి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రామాలయ కమిటీ అధ్యక్షులు పట్నాల రాంపండు, షేక్ దిలీప్, సంకు, నారాయణ, జగదీష్, మహేష్, నాగేశ్వరరావు, పట్నాల రామకృష్ణ, సాగర్, పవన్, రామప్పడు, అభి, గోపి, ఎస్ రమేష్, గోల్డ్ గణేష్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా రామువారి కళ్యాణం చేయడం జరిగింది. తదనంతరం 5 గంటల నుంచి వాసి సంజయ్ జ్యువెలర్స్ అధినేత శ్రీ రాజా గారి దంపతులచే శ్రీ వెంకటేశ్వర దానామృత కార్యక్రమం జరుగుతుంది. లక్ష్మీ నరసింహస్వామి సేవా సంస్థ వారి ద్వారా, ఈ పాతూరు వారి ద్వారా ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతూ మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఆదిదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి కళ్యాణం చేయడం అన్నది మా సాలిపేట చేసుకున్న పుణ్యఫలితం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాలిపేటలో ఉన్న రామాలయానికి 200 సంవత్సరాల చరిత్ర ఉంది. కొత్తగా 36 సంవత్సరాల తర్వాత దీన్ని ఏర్పాటు చేసుకుని ఈ కళ్యాణ ఉత్సవం బాగా ఘనంగా చేస్తున్న వ్యాపారస్తులందరూ కూడా ఆరోగ్య శ్రీ సంపదగా శ్రీరామచంద్రమూర్తి దేవాలు ఉండాలని కోరుకుంటూ, ఎప్పుడు ఏది అడిగినా సరే కాదనకుండా ఇస్తున్న దాతలందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రేపు 10వ తారీఖు స్వామివారి రంగరంగ వైభవంగా ఊరేగింపు ఉంది. అలాగే 15వ తారీఖు మంగళవారం నాడు సుమారు 6,000 మందికి అన్నదాన కార్యక్రమం తలపెట్టినారు. కావున భక్తులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదం తీసుకుంటారని కోరుకుంటూ, శేషమహల్ రోడ్లో రామాలయం దగ్గర వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తున్నామండి. జనాలందరూ కూడా చాలా బాగా వచ్చారు, బాగా జరుగుతుంది. ఇది నరసింహస్వామి గుడి దగ్గర ఒక సంఘం, సత్సంగం అంతా చేస్తూ ఉంటారు. మొత్తం అంతా ఆవిడ రుక్మిణి గారండి ఆవిడ పేరు. ఆవిడ ద్వారా వీళ్ళందరూ నాకు చాలా కాలం నుంచి పరిచయం. నేను చాలాసార్లు ఈ గానామృతాన్ని చూశాను. మీ అందరూ కూడా చూసి తరిస్తారని చెప్పేసి మేము ఈ రోజున రామాలయం దగ్గర పెట్టించామండి. స్వామివారి కళ్యాణాలు ఈ రోజుని వాసవి కన్యా పరమేశ్వరి వారు ఇక్కడ పెట్టుకున్నారండి. ఇదే విధంగా శ్రీరామనవమికి మేము చేస్తున్నాము. అది కాకుండా చాలా చోట్ల మేము గానామృతాలు చేసామండి. అది కాకుండా ఎంతో ఫలితం ఉందని చెప్పని అందరూ నమ్మి ఈ గానామృతాలు పెట్టుకుంటున్నారండి. అదేవిధంగా మేము 3,000 పైగా గానామృతాలు చేసామండి. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని భీమడోలు మండలం పోళ్ల గ్రామంలో పిహెచ్సి వైద్యాధికారిని డాక్టర్ అరుణజ్యోతి, ఎన్సీఆర్సీ జిల్లా చైర్మన్ డాక్టర్ ఎల్ఎన్ఎస్ఎస్ విఎస్ మణికంఠ ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. ప్రజలను ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ పౌష్టికాహారం తీసుకుంటూ తద్వారా మంచి జీవనం పొందాలంటూ అవగాహన చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోళ్ల ఆరోగ్య విస్తరణాధికారి జి కిషోర్, పర్యవేక్షణ అధికారి శ్రీనివాస్, పబ్లిక్ హెల్త్ నర్స్ అనురాధ, ఆనంద్, ఏఎన్ఎం కుమారి లక్ష్మి, అరుణాదేవి, రామలక్ష్మి, ప్రమీల, ఆశా వర్కర్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఓఆర్ఎస్ తాగమని చెప్తాం. మీరు రాలేని పరిస్థితిలో ఏ రోజు ఎండకు ఎక్కువ తిరిగిన రోజు అట్లా మీరు ఇంట్లోనే తాగొచ్చు. లేదు మజ్జిగ కాకపోయినా నార్మల్ వాటర్ లో అయినా సరే కొద్దిగా సాల్ట్, కొద్దిగా షుగర్ వేసుకుని తాగొచ్చు. ఈ ఓఆర్ఎస్ ఈ ఏరియాలలో 200 ml నీళ్ళకి ఒక ప్యాకెట్ వేసుకోవాలి. అది దాంట్లో క్వాంటిటీ కొద్దిగా ఉంటది. ఇప్పుడు మన దగ్గర ఇచ్చే ప్యాకెట్ పెద్దది, అది 1 లీటర్ నీటికి సరిపోతుంది. బయట మీరు కొనుక్కునేవి ఓఆర్ఎస్ అని చిన్న ప్యాకెట్స్ వస్తాయి. అది 200 ml వాటర్ లో మాత్రమే కలుపుకుంటారు. అలా అని మళ్ళీ దాన్ని కూడా 1 లీటర్ లో కలుపుకుని తాగితే అది సరిపోదు, మీ శరీరానికి సరిపోదు. సరేనా? ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఆరోగ్యం ఎక్కడో ఉండదు, మన చేతుల్లోనే ఉంటది. మన చేతులు దాటినప్పుడు మనకు దేవుళ్ళ డాక్టర్స్ హెల్ప్ చేస్తున్నారు. మన ఆరోగ్యం ఎలాగా రక్షించుకోవాలి, ఎలాగ మన చేతుల్లో మనం కాపాడుకోవాలనేది మనకు సూచిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఓఆర్ఎస్ ఎలాగ ఉపయోగించాలి, ఈ వేసవికాలంలో డిహైడ్రేట్ అవ్వకుండా ఎలా రక్షించుకోవాలి అని చెప్పేసి మనం చెప్పుకున్నారు. మంది బయట వచ్చే అపోహలు ఏంటంటే ఈ పుచ్చకాయలో ఏదో కలర్స్ కలిపేస్తున్నారు, అది ఇది అని చెప్పేసి అపోహలు చాలా వచ్చినాయి. అవన్నీ అపోహలు మాత్రమే. అందులో కలర్స్ కలపడానికి ఎటువంటి ఇది లేదు. ఉంగుటూరు మండలం ఉప్పాకపాడులో ఛత్రపతి శివాజీ మహారాజ్ సేవా సమితి ఆధ్వర్యంలో సేవా సమితి అధ్యక్షులు ఎక్స్ ఆర్మీ మాకా శ్రీనివాస్ కమిటీ నిర్వహణలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని నిర్మించారు.
బస్సు షెల్టర్ పైన 10 అడుగుల శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు సోమవారం ఆవిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, తాడేపల్లిగూడెం నియోజకవర్గ బీజేపీ అధ్యక్షులు ఇతకోట తాతాజీ, నరిసే సోమేశ్వరరావు, రాష్ట్ర బీజేపీ నాయకురాలు శరణాల మాలతీరాణి, నిర్మలా కిషోర్, ఏలూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు విక్రమ్ కిషోర్, ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ హిందూ ధర్మ రక్షణ కోసం పాటుపడిన శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కమిటీ వారిని అభినందించారు. శివాజీ శౌర్యం, పరాక్రమం, స్త్రీల ఎడల గౌరవం తదితర గుణాలను నేటి తరం అలవర్చుకోవాలన్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టడం అభినందనీయం అన్నారు. బీజేపీ నాయకురాలు శరణాల మాలతీరాణి, న్యాయవాది మాకా శ్రీనివాసులు కూడా మాట్లాడారు. ఇంకా కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ సేవా సమితి అధ్యక్షులు ఎక్స్ ఆర్మీ మాకా శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మాకా శివయ్య, సెక్రటరీ రాకుర్తి నారాయణ, ఎర్ర గంగాభవాని, మాకా జగన్మోహన్ రావు, కేబుల్ ఆపరేటర్ మాకా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఈ గ్రామస్తులందరినీ కూడా అభినందించాలి. ఏదైతే మహాపురుషుల యొక్క విగ్రహాలు పెట్టడం ద్వారా సమాజంలో ఒక స్ఫూర్తి, ఒక చైతన్యాన్ని తీసుకురావచ్చు అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి గ్రామం, చాలా అభ్యుదయ భావాలు కలిగినటువంటి గ్రామంగా నేనైతే భావిస్తున్నా ఉప్పాకపాడు గ్రామం. అంటే విగ్రహాన్ని చూసినప్పుడల్లా గ్రామస్తులు కానీ, గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, యువకులు కానీ ఎవరి శ్రీకృష్ణదేవరాయల యొక్క ప్రత్యేకత ఏంటి, ఎందుకు ఈయన విగ్రహాన్ని పెట్టారు ఈ గ్రామంలో అని ఆయన యొక్క చరిత్ర తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే ఛత్రపతి శివాజీ గారి విగ్రహాన్ని చూసినప్పుడు ఎందుకు ఛత్రపతి శివాజీ గారి యొక్క విగ్రహాన్ని మన గ్రామంలో పెట్టారు అని ఆయన యొక్క జీవిత చరిత్ర తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రముఖమైనటువంటి విగ్రహాలు పెట్టడం వెనక అసలు కారణం ఏంటంటే ఈ విధంగా భావి తరాలకు వారి యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క ఔన్నత్యాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో పెట్టడం జరుగుతుంది. చిన్నప్పటి నుంచి కూడా దేశభక్తి పెంపొందించుకున్నటువంటి వ్యక్తి. తల్లి జియాబాయి కడుపులో ఉండగానే పదే పదే భారతం, రామాయణం పఠించడం ద్వారా పుట్టుకతోనే ఒక అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి మహాపరాక్రమమైనటువంటి లక్షణాలతో జన్మించినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ. మరి దేశభక్తే ఊపిరిగా పెట్టుకున్నటువంటి వ్యక్తి. మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి మొఘల్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్టాలనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి. ఈ దేశంలో వీరుడైనటువంటి వ్యక్తిగా చెప్పుకోవాలి అంటే ఛత్రపతి శివాజీ మహారాజు ముందు ఉంటారనేటువంటి విషయంలో కూడా ఏమాత్రం అనుమానం లేదు. మరి భావి తరాలకు చక్కటి స్ఫూర్తి అందించడానికి గ్రామస్తులందరినీ, ముఖ్యంగా విగ్రహ ఏర్పాటులో ముఖ్యమైనటువంటి పాత్ర తీసుకున్నటువంటి పెద్దలని, గ్రామస్తుల్ని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నా. అదేవిధంగా చెప్పడం జరిగింది కొన్ని విషయాలు. ఇది 2 నియోజకవర్గాలకి గుడంతో ఎక్కువ యాక్సెస్ ఉంటుంది. మీ అందరికీ తెల్లారితే కానీ మీరు గుంటూరు నియోజకవర్గంలో ఉన్నారు, అందుకే చైతన్యవంతులు అయ్యారు. మీరు 2 అసెంబ్లీలకి మధ్యలో ఉన్నారు కాబట్టి చైతన్యం ఎక్కువ ఉంది. మీకు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నేను నా పార్లమెంట్లో ఎంపీ ల్యాక్స్ ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది ఏలూరు పార్లమెంట్కి వచ్చింది నా మిత్రుడు పుట్టా మహేష్. అయినప్పటికీ కూడా నేను వేరే గ్రాంట్స్ తెచ్చి ఏదో డ్రైన్ కానీ ఇది కానీ నాకు చెప్పారు. ఇప్పుడు నేను శ్రీనివాస్ గారితో టచ్లో ఉంటాం, నా మిత్రుడు ధర్మరాజు గారితో కూడా టచ్లో ఉండి ఏదైతే రోడ్డు డ్రైన్కి సంబంధించి పార్లమెంట్ సభ్యులుగా నా నిధుల నుంచి కష్టం కాబట్టి వేరే శాఖల ద్వారా, లేకపోతే ఏదైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందో సిఎస్ఆర్ నిధుల ద్వారా నాకు ఎస్టిమేట్ చేయించిస్తే ఈ శాసనసభ్యులు ఇద్దరు చేతుల మీదుగా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాననేటువంటి విషయాన్ని చెప్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. ఛత్రపతి శివాజీ మహారాజు ఎక్కడ మరాఠా యోధుడైనటువంటి శివాజీ గారి విగ్రహాన్ని ఉప్పాకపాడులో మనం ఆవిష్కరిద్దామంటే దేశభక్తిని కనపరిచే విధంగా మరి ఛత్రపతి శివాజీ అంటే మన దేశం కోసం పోరాటం చేసిన భారతీయుల్లో ఉన్నటువంటి ఆంగ్లేయుల్ని తరిమి కొట్టినటువంటి ఓపెన్ చేసే అవకాశం మాకు కల్పించారు కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ ఉప్పాకపాడులో
ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి జయంతి వర్ధంతి చాలా ఖచ్చితంగా చేస్తారు. అలాగే అదంతా కూడా ఒక హిందూ గ్రామంగా వాళ్ళు ప్రతి ఇంటి మీద కూడా శ్రీరామ రాయించుకున్న గొప్ప మంచి హిందుత్వ భావం గల గ్రామంగా ఈ నియోజకవర్గంలోనే ఒక మంచి పేరుంది. ఈ ఛత్రపతి శివాజీ ఒక సేనగా వీళ్ళు ఫామ్ అయ్యారు, రిజిస్టర్ చేసుకున్నారు. ఈ విగ్రహం పెట్టాలని వీరికి ఎప్పటి నుంచో ఒక సంకల్పం. శివాజీ సేనలో ప్రతి సభ్యులకి కూడా ఇంత సంకల్పం, చాలా కష్టపడ్డారు. శివాజీ మహారాజ్ గురించి హిందుత్వానికి ప్రతీక, మొఘలుల్ని తరిమి కొట్టి రాజులందరూ కూడా చేతులు ఎత్తేసినప్పుడు కూడా మరి హిందుత్వానికి ప్రతీకగా మరాఠీ యోధుడిగా నిలిచిన ఆ వ్యక్తి యొక్క విగ్రహానికి ఈరోజు ఆవిష్కరణకి మనకి ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు, అలాగే ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు మరి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా ఘనంగా స్వాగతం తెలియజేస్తూ, మొట్టమొదటిసారిగా కృష్ణదేశాలుగా ఈ చుట్టుపక్కల ఏరియాలోకి శివాజీ విగ్రహాన్ని పెట్టింది కూడా ఇదే ఏరియా. మరి ఈ ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతులు. ఇక్కడ తాడేపుగూడానికి మూడూరు బార్డర్కి ఉన్నటువంటి విలేజ్ ఇది. ఇక్కడ మన పచ్చపల్లి ధర్మరాజు గారు ఇక్కడ ఎమ్మెల్యే గారు, మాకు తెలంగాణ అయితే మీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలి. అది తాతాజీ గారితో, అలాగే మానచరణ్ గారితో అందరితో ఉంది. ఇక్కడ మీరు రావడం అనేది మాకు ఇంతవరకు ఈ భూమి పుట్టిన తర్వాత కేంద్ర మంత్రివర్యులు ఇక్కడ ఉపాపడి రావడం అనేది మొట్టమొదటిసారి చాలా ఆనందపడుతున్నాము. మీకు మా గ్రామం తరపున అనేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, మా గ్రామం ఎదుర్కొనే సమస్యల మీద మీకు ఒక లెటర్ కూడా ఇచ్చాము. ఇక్కడ రోడ్డు డ్రైనేజీ లేకపోవడం, ఇటో కాలం అటో కాలం ఉంది. జస్ట్ భీమవరం తాడేపూడి రోడ్డు లాగా అది ఎప్పుడు కుంగిపోతుంది. తెల్లవారుజాము 3 గంటలకు వెళ్ళేవాళ్ళు. రాష్ట్రంలో ఎక్కడ చేపల వేట జరిగినా ఇక్కడ ఈ ఊరు నుంచి వెళ్ళాలండి. చేపల వేట ఎక్కడ జరిగినా ఈ ఊరు నుంచి వెళ్తారు. తెల్లవారు 3 గంటలకు వెళ్ళే పరిస్థితి. అలాగే మీరు ఇందాక మీ స్పీచ్లో చెప్పారు, ఈ శ్మశానానికి గోడ ఒకటి తర్వాత ఇవన్నీ కూడా అందులో రాసించాము. శ్రీరామనవమి పురస్కరించుకుని స్థానిక సుబ్బారావుపేట కోతిబొమ్మ సెంటర్ వద్ద ఉన్న శ్రీ లక్ష్మీ సాయి మందిరం నందు ఆదివారం శ్రీరామనవమి ఉత్సవాలను నిర్వహించారు. దానిలో భాగంగా ఆదివారం సాయంత్రం స్వామివారి ఊరేగింపు మేళతాళాలు, బాణాసంచా కాల్పులతో జరిగింది. ఇంటింటికి స్వామివారి తలంబ్రాలు పంపిణీ చేశారు. భక్తులు సీతారాములను దర్శించుకున్నారు. కార్యక్రమంలో దేవతీరావు, కోటేశ్వరరావు, కొప్పిశెట్టి రమణయ్య, పల్లావజల కిషోర్ శర్మ, బండారు శ్రీను, దేవాభక్తుల రఘు, రాజీవ్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కోతిబొమ్మ సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ సాయి మందిరం వద్ద గత 25 సంవత్సరాల నుండి కూడా ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి అత్యంత వైభవంగా జరపబడుతున్నది. ప్రొద్దున్నే రాములవారి కళ్యాణం, లోక కళ్యాణార్థం రాములవారి కళ్యాణం జరపబడుతుంది. మధ్యాహ్నం 12 గంటల నుండి కూడా స్వామివారి పానక ప్రసాదం వినియోగించబడుతోంది. ప్రతి శ్రీరామనవమి సాయంత్రం కూడా 6 గంటలకి బాబావారు షిరిడీలో గురుసోత్సవం అని, అలాగే జెండా పండుగ అని, అలాగే చందనోత్సవం అని, అలాగే పల్లకి ఊరేగమని అనే కార్యక్రమాలు కూడా షిరిడీలో జరుగుతుండే బాబా ఉన్నప్పటి నుంచి కూడా. అలాగే మేము కూడా 5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం 6 గంటల నుండి కూడా పల్లకి ఉత్సవము, అలాగే చందనోత్సవం, జెండా పండుగ ఇవన్నీ కార్యక్రమాలు భక్తుల సహాయ సహకారాలతో, ఆలయ కమిటీ వారి అంత సహాయ సహకారాలతో కూడా కార్యక్రమం అత్యంత వైభవంగా జరపబడుతున్నది. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని పెంటపాడు మండల బీజేపీ అధ్యక్షులు దత్తు ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం పెంటపాడు మండలంలోని పలు గ్రామాలలో బీజేపీ ఆవిష్కరణ దినోత్సవాలు జరిగాయి. ఆయా గ్రామాలలో జరిగిన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు దత్తు ప్రసాద్, పూర్వ అధ్యక్షులు పసుపులేటి అమ్మిరాజు, మండల జనరల్ సెక్రటరీ ఆరాధ్యుల శ్రీనివాసులు పాల్గొన్నారు. ఇంకా కార్యక్రమంలో దత్తు వెంకటేష్, రాజా బాలాజీ, నాలం వెంకటేశ్వరరావు, వీరావతుల రవి, సుబ్రహ్మణ్యం, శివనారాయణ, దోలపల్లి రాంబాబు, ఎం వెంకట్రావు, యానాలపల్లి సత్యనారాయణ, కొడవలూరి సత్యనారాయణ, ఆర్ వెంకట్రావు, తోట రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. 1980వ సంవత్సరంలో జనసంఘం నుంచి భారతీయ జనతా పార్టీగా మారి అప్పటి నుంచి పార్టీ చేసే కార్యక్రమాల గురించి చెప్పుకోవాలంటే కేవలం 2 సీట్లతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన రాజకీయ పార్టీగా ఈరోజు ఉంది. అలాగే ఏదైతే భారతీయ జనతా పార్టీ మన ప్రధాన నాయకుడు, దేశ పరిపాలకుడు, ప్రపంచ అగ్రనేత, ప్రపంచంలోనే శక్తివంతమైన నేతగా ప్రపంచంలో అందరి చేత కొనియాడబడుతున్న శ్రీ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ చేసే కార్యక్రమాల గురించి చెప్పుకోవాలంటే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే కొన్ని మచ్చుతులుగా చెప్పుకోవాలంటే ప్రధానంగా మన హిందువులందరికీ కూడా
ఒక కలగా మిగిలిపోయిన రామ జన్మభూమి శ్రీరాముల వారి గుడి గురించి శ్రీరామనవమి రోజు మాట్లాడుకోవడం అంటే ఎంతో సంతోషదాయకం. అయోధ్యలో బాలరాముని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఎంతో మహోన్నతంగా చేసి రాముల వారి గుడిని గొప్పగా కట్టించిన మహోన్నత నేత మన నరేంద్ర మోడీ గారు. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి రావడంతో ఆయనతో పాటు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీలను తాడేపల్లిగూడెం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ తన నివాసానికి ఆహ్వానించారు. వారికి ఈతకోట తాతాజీ కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. వారిని గజమాలలు, సాలువాలతో ఈతకోట తాతాజీ కుటుంబ సభ్యులు సత్కరించారు. ఓకే సార్ పట్టుకోండి సార్. స్థానిక పాతూరులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో పునఃప్రతిష్ఠ కార్యక్రమం మే నెల 3వ తేదీన ఉదయం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమ ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ వద్దకు వెళ్లి వారి చేతుల మీదుగా సోమవారం ఆహ్వాన కరపత్రాలను ఆవిష్కరింపజేశారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు దోసనపూడి రమేష్, ఈవో పొప్పొప్పుల హరే రామప్రసాద్, పాలకవర్గ సభ్యులు గట్టు నాగేంద్ర, శ్రీరంగం అంజీ, నల్లగంచు రాంబాబు, నీలం సురేష్, పప్పొప్పుల కుమారస్వామి, దాట్ల జగన్నాథరాజు, సుంకర ధనబాబు, కూచిపూడి లక్ష్మణరావు, వంక వీర హనుమాన్ పాల్గొన్నారు. ఏలూరు రోడ్డులోని షిరిడి సాయి సేవా సమాజ్ వారు ఆత్మబంధువుల సేవా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ హైదరాబాద్ వారిచే ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష శిబిరాన్ని ఈ నెల 9న బుధవారం స్థానిక బీవీకే డాక్టర్ గోయంక మహిళా కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. ఈ నెల 9న ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు క్యాన్సర్ ఉచిత నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. మహిళలకు మహిళా డాక్టర్తే ప్రత్యేకంగా టెస్టులు చేస్తారని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ కార్యవర్గ సమావేశం తాడేపల్లిగూడెం సిలువదారి చర్చి నందు జరిగింది. పాస్టర్ మల్లెపూడి జైబాబు అధ్యక్షతన కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఇటీవల మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంతాపాన్ని తెలిపి ప్రార్థన చేశారు. యూపీఏ భవిష్యత్ కార్యాచరణ గురించి సమావేశం చర్చించింది. ఇటీవల కాలంలో ప్రవీణ్ గారి యొక్క మరణం క్రైస్తవ సమాజాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా చాలా కుదిపేసింది. ఆ మరణం విషయంలో చాలా అనుమానాలు అనేటువంటివి అందరిలో ఉన్నవి. అయితే ప్రభుత్వాలు, అలాగే అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా దీని విషయంలో ప్రత్యేకమైనటువంటి బృందాలను ఏర్పాటు చేసి తగిన విచారణ జరిపిస్తూ ఉన్నారు. మేము కూడా దాని కొరకు నిరీక్షిస్తున్నాం. వారి విషయంలో మంచి రిపోర్ట్ రావాలని మేము ఈరోజు దాని కొరకు ప్రార్థన చేయడం జరిగింది. అదేవిధంగా అజయ్ బాబు గారు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వారి విషయంలో కూడా మంచి న్యాయం జరిగి వారు కూడా ఆ అరెస్ట్ నుండి బయటకు రావాలని కోరుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి క్రైస్తవ ప్రపంచమంతా కూడా అభద్రతకు లోనవుతూ కలవడంతో ఉంది. ఎవరు కూడా కంగారు పడవద్దు. బైబిల్ లేఖనాలు బట్టి కూడా మనం చూస్తున్నాం. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారంతా హింస పొందుదురు అని మనం చూసాం. అలాగే ప్రభు వారి యొక్క జీవితంలో జరిగిన విషయాలు తెలుసు. ప్రభు చెప్పిన మాటలే నమ్మి వాటి చొప్పున ముందుకెళ్ళడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. ఈరోజు మా చర్చిలో ఇంత ఘనమైన ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగిందండి. దేవునికి వందనాలు చెల్లిస్తూ, 2వ సోమవారం నాడు రీజనల్ ప్రభు బల్ల ఆరాధన ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ అయితే ఏప్రిల్లో, మార్చిలో అట్లా సమయానుకూలంగా వచ్చే ఈస్టర్ పండుగను ఉద్దేశించి ముందుగానే తోటి సేవకులకు, సేవకురాండ్రకు క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరమును, రక్తమును వాక్య ప్రకారంగా అందించడానికి మా ప్రెసిడెంట్ అయ్య గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ అయ్య గారికి చక్కటి దేవుడు ఆలోచన ఇచ్చారు. వారు చెప్పినట్లుగా మేమందరం పాలుభాగస్వామవుతున్నాం. 2వ సోమవారం నాడు ఎల్ఎల్ఎం చర్చిలో కార్యక్రమం జరుగుతుంది. ఇంకెవరైనా ఈ రీజనల్ ప్రభు బల్ల కార్యక్రమంలో కానివ్వండి, యూపీఎఫ్ సహవాసంలో జాయిన్ అయ్యి మాతో కలిసి ఆధ్యాత్మికంగా ఎదగటానికైనా కానివ్వండి,
ఏ సందర్భానికైనా మేము ప్రేమతో మీ కొరకు ప్రార్థిస్తున్నాము, ఆహ్వానిస్తున్నాము. మీరు మా కొరకు ప్రార్థించండి. సోమవారం సందర్భంగా స్థానిక పెద్ద శివాలయంగా పిలువబడే శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి గుడిలో శివలింగానికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి పాలు, పెరుగు, తేనె, పంచామృతాలతో అభిషేకం చేశారు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దాతల సహకారంతో మధ్యాహ్నం అన్న సమారాధన నిర్వహించారు. ఈ వారం తనకాల పోతురాజు, రాజ్యం దంపతులు వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో అన్న సమారాధన, ప్రసాద వితరణ జరిగింది. శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి విశేష సేవలు, పూజలు, అర్చనలు, అభిషేకములు, అలాగే ఏకవార మహాన్యాస రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది. అలాగే ఉదయం 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన దాతలు శ్రీ తనకాల పోతురాజు గారు, వారి ధర్మపత్ని రాజ్యం దంపతులు, వారి కుమార్తెలు, వారి అల్లుళ్ళు, వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అన్న సమారాధనకు విశేషంగా భక్తులు తరలివచ్చి శివప్రసాదం స్వీకరించడం అయింది. అలాగే ప్రతి సోమవారం కూడా ఈ యొక్క అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు గమనించి ఆ స్వామివారి ప్రసాదం స్వీకరించి ఆరోగ్యాలతో ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ రోజున అన్న సమారాధన నిర్వహించిన దాతలకు ఆ పరమేశ్వరుడు ఆయుర్వేగాన్ని ప్రసాదించాలని కోరి ప్రార్థిస్తున్నాం. స్థానిక రామచంద్రరావుపేటలోని శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరం నందు సద్గురువులు పోడూరి కృష్ణవేణు మాతాజీ వారి 109వ జయంతి పురస్కరించుకుని శ్రీకృష్ణ పరమాత్మ వారికి గురుపాదుకలకు పంచామృతాభిషేకం, సహస్రనామార్చన చేశారు. ఆలయ అర్చకులు యువటూరు శశికాంత్ శర్మచే నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది. తదుపరి మాతాజీ శిష్యులచే గురుపాదుక అష్టోత్తర పూజలు చేశారు. గురువాష్టకం, పాదుకాస్తవం పారాయణ చేసి సామూహిక ధ్యానం నిర్వహించారు. కార్యక్రమంలో బాలనాగు, సాయిబాబా, కుసుమాంబ దంపతులు, నడిపల్లి కాశీ అన్నపూర్ణ, గాదంశెట్టి లక్ష్మి, వేముల రమాదేవి, నక్క రామలక్ష్మి, పట్నాల శేషవేణి, యువటూరి శ్రీలక్ష్మి, ఆలయ మందిర కార్యదర్శి ఇందుకూరి మోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు. సోమవారం సందర్భంగా పెంటపాడులో కాలువగట్టున గల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాలతో శివలింగానికి అభిషేకం చేశారు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.